కేతులు అరిచాడు. మావా ఏమైంది మావా? బొక్కలో ఐడియా ఇచ్చి నా ప్రేమ మొత్తం పిసికేసావు. నేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఎదవ లాంగ్వేజ్ వద్దు. నేనేమన్నాను? గులాబీ అన్నాను. కాదు మనసు అన్నాను. లైలా ఏముంది? గులాబీ అంది. మధ్యలో నేను జిగర్ జిలేబీ అయ్యాను. దీనికి ఎందుకంత టెన్షన్? ఒక లవ్ లెటర్ రాసి పడే. రాయడానికి రావద్దు. నా మీద నువ్వే బెటర్ అన్ఎడ్యుకేటెడ్. ఏదో చదివావులే మావా. మర్చిపోయావా? 3వ తరగతి 3 సార్లు చదివావు. రాస్తా మావా. నీ ప్రేమ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేస్తా. ఒక మూల విస్తరింపజేస్తే చాలు. సరే ఆ మూలకెళ్ళి రాసుకుందాం. పద. మూల శంఖ వచ్చేదాకా అలా తిప్పేలా ఉన్నావు. ఏంటిదే? వచ్చింది. ఏంటి? నా హృదయంలో నిదురించే చెలి, కనులలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నాట్యమాడినావే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, తొంగి తొంగి చూడ మాకు చందమామ, నీ సంగతంతా తెలుసు నాకు చందమామ. నీ మాటలే పాటలే ఉన్నాయి. ఏదో నీ అభిమానం మావా. కాకపోతే ఆ సొట్ట సుందర టాపిక్ కవన్నాక మాకు కొంచెం ఉంటాయండి. ఇది చాలు. ఈ లెటర్ గా పడిన ఆడదే కాదు, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. వద్దు, ఎవరి పేరు పెట్టద్దు. 10 మందికి చెప్పింది అనుకో, మనకు రిస్క్. అది కాబట్టి ఇలా మడిసి అలాగే తీసుకొని వెళ్ళు. ఓకే, బాగా పూల రంగులా తయారెళ్ళు. అలాగే. ఎక్కడ లైలా? ఏంటి వెతుకుతున్నావు? ఈ లెటర్ ఇద్దామని, లైలాకి ఇద్దామని. నాకు తెలుసు, వెళ్ళు. వెళ్ళు. గ్రహాలు బాగాలేదేంటి? ఈ మాత్రం లెటర్ ఇవ్వడానికి టాటా బిర్లాకి ఇవ్వడం, బిర్లా లైలాకి ఇవ్వడం, లైలా నాకు ఇవ్వడం ఎందుకు? నేరుగా తనే ఇవ్వచ్చుగా. అంటే నువ్వు టాటా లవ్లో పడ్డావన్నమాట. ఇప్పుడు వేస్తా ప్లాన్. ఏంటి దాస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. లెటర్ దాయగలవు గాని నీ ప్రేమను దాయగలవా? నా దగ్గర దాయడం ఎందుకు? టాటా నాకు అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను ప్రేమిస్తున్న విషయం. అంతేకాదు, నీతో చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకొకటి ఉంది. నీతో చెప్పమని టాటా నాతో చెప్పాడు. ఏంటది? చెప్పను. లైలా ప్లీజ్. చెప్పను. ప్లీజ్ లైలా ప్లీజ్. నీకు లెటర్ ఇచ్చిన విషయం నాతో చెప్పావా? మరి నేనెందుకు చెప్పాలి? సారీ లైలా. ఇట్స్ ఓకే. రేపు చాలా మంచి రోజట. టాటా తన ప్రేమ నీతో చెప్పాలనుకుంటున్నాడు. అందుకని ఉదయం 11 గంటలకి నేను బొటానికల్ గార్డెన్కి రమ్మన్నాడు. అక్కడ వేప చెట్టుంది. ఆ చెట్టు కింద పుట్టుంది. అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటానన్నాడు. అది చాలా సెంటిమెంట్ పుట్టట. అక్కడ ఏ లవర్స్ కలుసుకున్నా వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందని ప్రేమికుల నమ్మకం. వెళ్తావు కదా? అయితే ఆ విషయం ఇందులోనే రాయొచ్చు కదా. నీ మనసు తెలుసుకున్నాక చెప్పమన్నాడు. అదేదో చాలా మంచి ముహూర్తం అని మరీ మరీ చెప్పాడు. ఆ టైం మాత్రం మిస్ చేయొద్దే. ఇంత చెప్పాక ఎందుకు మిస్ అవుతాను? తప్పకుండా వెళ్తాను. వెళ్ళు. నేను కూడా రెడీ అవుతా.